నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా ఇంగ్లీష్ పత్రికలకు మాత్రమే తన ఇంటర్వ్యూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు చూసినా తెలుగు మీడియా ముందుకైతే వచ్చి ఒక్కసారి కూడా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. ఎప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియా ఆంగ్ల మీడియాకి సంబంధించిన పత్రికలకు దినపత్రికలకే తన ఇంటర్వ్యూలు అయితే ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో చూసినట్టయితే కూడా అక్కడ పేపర్స్కి మాత్రమే తన ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ తెలుగు మీడియాకి అండ్ తను పదవీ కాలంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు కూడా లేవు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పటివరకు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా తెలుగు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు కూడా లేవు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఎన్నికల సమయంలో ఆంగ్ల మీడియాలకు అయితే తన ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతుంది. అది మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత పక్షపాతం అనుకోవాలంటే తెలుగు మీడియా ముందుకు ఎందుకు తను రాలేకపోతున్నా అంటే మొహం చెల్లట్లేదంటారా? అసలు ఏంటి అన్నట్టు? సాధారణంగా మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఫోబియా ఉన్న మనిషిలా కనిపిస్తాడు అతను. సో సాధారణంగా ఇంటర్వ్యూలు ఇవ్వడమే చాలా తక్కువ. సో ఆ ఇచ్చేది కూడా కేవలం ఆయన ఓన్లీ ఆ యొక్క నేషనల్ మీడియాకి మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ఆయన. సో తెలుగు మీడియా అంటే మరి బహుశా తెలుగు అంటే ఆయనకి మరి ఇష్టం ఉండదా, లేకపోతే తెలుగు అంటే ప్రేమ ఉండదా తెలియదు. కానీ సో లేని పక్షాన వీళ్ళు మళ్ళీ ఇతని యొక్క వైఫల్యాల్ని, ఇతని యొక్క ఫెయిల్యూర్ గవర్నమెంట్స్ని ఎండగడతారనో లేకపోతే ప్రజల్లోకి తీసుకెళ్తారనో, తన వైఫల్యాలు మీడియా ద్వారా బయటకు వెళ్తే మళ్ళీ తన ఇమేజ్కి, తన పార్టీకి తీరని నష్టం చేకూరుతుందన్న విషయం తెలియదు. కానీ ఎందుకో తెలియదు మరి నిజంగానే తెలుగు అంటే ఇష్టం లేదా, లేకపోతే తెలుగు మీడియా అంటే లోకల్ మీడియా కాబట్టి వాళ్ళకి లోకల్గా అన్ని సమస్యలు తెలుస్తాయి కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ఈ యొక్క అవినీతి, ఈ యొక్క మాఫియా అంతా కూడా బయటకు వస్తుందని చెప్పి ఒక తెలియదు. కానీ యాక్చువల్గా మరి ఎందుకో తెలియదు అతను ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా వింతగా ఉంటుంది. మీరు చూసుంటారు గత ముఖ్యమంత్రులు కానీ ఎంతోమంది ప్రధానమంత్రులు కానీ సాధారణంగా లోకల్ లాంగ్వేజ్, ఇప్పుడు నార్త్లో తీసుకుంటే వాళ్ళు హిందీ ఛానల్స్కి ఇస్తారు, ప్లస్ ఇంగ్లీష్ కూడా ఇస్తారు. ఈ వ్యక్తి మాత్రం కేవలం ఆ యొక్క నేషనల్ మీడియా ఇంగ్లీష్కే ఇస్తూ ఉంటాడు. సో అది కూడా చూసుకుంటారు. అతను కూడా మాట్లాడే తీరు కూడా చూస్తే కనీస అవగాహన లేకుండా ఉంటుంది. సో బహుశా అతనుకున్న ఒక ఆలోచన ధోరణి ప్రకారం చూస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నిరక్షరాస్యులు కాబట్టి ఆ ఇంగ్లీష్లో ఏం మాట్లాడినా చెల్లుతుంది, వీళ్ళకి అర్థం అవుతుందనే భావన. తెలుగులో మాట్లాడితే ఒకటి భాషాపరంగా కూడా అతనికి భాష మీద అంత పట్టులేదు, రాసిచ్చిన తర్వాత కూడా ఎన్నో తప్పులు మాడుతూ ఉంటాడు ఆయన. సో ప్లస్ ఈ యొక్క లోకల్గా ఉన్న ఈ మీడియా, ఈ యొక్క తన హయాములో తన ప్రభుత్వ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ చేస్తున్న ఈ దురాఘాతాలు కానీ, రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క అన్యాయాల్ని ప్రశ్నిస్తారనే భావన కూడా ఉండొచ్చు. అంటే ఏదైతే ఇక్కడ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటిని వీళ్ళు తెలుగు మీడియా ప్రశ్నిస్తుంది కాబట్టి, సో తను మీడియా ముందుకు వస్తే ఇవన్నిటికి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది కాబట్టి దీని అంటే దాక్కుంటున్నారు అనొచ్చు మరి మనం. ఆల్మోస్ట్ అంతే కదమ్మా. అంటే ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే సార్, ఆంధ్రాలో ఇసుక మాఫియా జరుగుతుంది. అంటే అక్కడ అసలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది లేకుండా అక్కడ ఉన్న కార్మికులకు పని లేకుండా జరుగుతుంది. అంటే ఇలాంటి క్వశ్చన్స్ అని అడుగుతారని చెప్పేసి తెలుగు మీడియా అయితే అందుకోసమే తను ఈ ప్రెస్ మీట్లకు అటెండ్ అవ్వట్లేదు, లేకపోతే మీడియా ముందుకు రావట్లేదు అనుకోవచ్చా? ఇప్పుడు ఇసుక అనేది కేవలం బాహటంగానే అందరూ చెబుతున్నారమ్మా. ఇసుక అనేది అంతకుముందు జేపీ అసోసియేట్స్ అనే కంపెనీకి ఇచ్చి, నార్త్ ఇండియన్ కంపెనీకి ఇచ్చి వాళ్ళని అడ్డం పెట్టుకుని వీళ్ళ కుటుంబ సభ్యులే బిజినెస్ చేస్తూ మొదలెట్టారు. సో తర్వాత మరి వీళ్ళకి ఏం తేడా వచ్చిందో తెలియదు. తర్వాత కాలంలో వీళ్ళ కనుసంధానంలో వీళ్ళే మొత్తం దాన్ని చేస్తా, సో డిఫరెంట్ బినామీ కంపెనీల పేరుని చేసుకుంటూ, సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ అన్ని ఒక్కొక్క రీచ్లు అంటారు కదా, సో ఆ విధంగా రీచ్లు ఇచ్చేసి సో ప్రతిరోజు కూడా కప్పం కట్టించుకుంటున్నారు. ఆ డబ్బు తాడేపల్లి కొంపకే చేరుతుంది అనేది తెలుసు. అది మాత్రమే కాదు కదా, ఇప్పుడు లిక్కర్ బ్యాన్ చేస్తానని చెప్పిన వ్యక్తి అందరూ ఏమనుకున్నారు, నిజంగానే మద్యపాన నిషేధం చేస్తారనుకున్నారు. కానీ రాష్ట్రంలో దొరికే క్వాలిటీ మద్యాన్ని, కొన్ని క్వాలిటీ బ్రాండ్స్ ఉన్నాయి, ఆ బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు తెలంగాణలో తీసుకున్నారంటే తెలంగాణలో ఉన్న బ్రాండ్స్ ఆంధ్రాలో ఉండవు మీకు. సో అదే కర్ణాటకలో ఉన్న బ్రాండ్స్ ఆంధ్రాలో ఉండవు. సో ఈవెన్ ఇండియాలో ఉన్న మంచి మంచి క్వాలిటీ బ్రాండ్స్ కూడా ఎక్కడ కూడా ఆంధ్రాలో కనిపించవు. కేవలం తన బినామీలు, తనకు సంబంధించిన బినామీ కంపెనీల ద్వారానే చాలా
నాసిరకపు మందుని అమ్ముతూ ప్రజల జీవితాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ రోజుకి ఎంతోమంది పుస్తులు తెంపేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే ల్యాండ్, శాండ్, వైన్, మైన్లో కూడా అంత మాఫియా, తన మనుషులు, తన తన అవినీతి. సో అవినీతి జరగని చోటేముంది? అది కాకుండా ఈ మధ్యకాలంలో చూసుంటారు మీరు, దగ్గర దగ్గర 25,000 కిలోల మత్తు పదార్థాలు కూడా వైజాగ్ పోర్టులో పట్టుబడడం జరిగింది. ఇప్పుడు పట్టుబడింది కాబట్టి పట్టుబడిన దాని గురించి మాట్లాడడం. గత 5 ఏళ్లుగా ఈ విధంగా ఇటువంటి కన్సైన్మెంట్స్ ఎన్ని వచ్చి ఉంటాయి రాష్ట్రానికి. సో ఎంతమంది జీవితాలు బలి అయిపోయి ఉంటాయి. ఇప్పుడు అదే విధంగా చూస్తే గంజాయి విలయతాండం చేస్తుంది ఆంధ్ర అంతా కూడా. సో స్కూల్స్ దగ్గర చాక్లెట్ రూపంలో అమ్ముతున్నారు, ప్రతి బడ్డీ కొట్లో కూడా గంజాయి దొరుకుతుంది. సో ఆంధ్ర మొత్తం అంతా కూడా గంజాయి దొరకని ప్లేస్ లేదు. ప్లస్ ఇదే గంజాయి ఇటు తెలంగాణలో దొరికినా, ఇటు మహారాష్ట్రలో దొరికినా, ఎంటైర్ కంట్రీలో ఎక్కడ దొరికినా కూడా దానికి మూలాలు కూడా కంప్లీట్గా ఆంధ్ర వైపే చూపిస్తున్నారు. సో మొత్తం ఈ రోజున ఒకప్పుడు చెప్పేవాళ్ళు మనకు ఆంధ్ర వచ్చి అన్నపూర్ణ అనేవాళ్ళమ్మ వ్యవసాయంలో. సో అటువంటిది ఈ రోజున గంజాయికి మనం బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాం. డ్రగ్స్ రాజధాని అయితే లేదు కానీ మనకి చాలా రాజధానులు వచ్చినాయి. గంజాయి రాజధాని వచ్చింది, డ్రగ్స్ రాజధాని వచ్చింది, ల్యాండ్ మాఫియా రాజధాని వచ్చింది, వైన్ మాఫియా రాజధాని వచ్చింది. ఈ విధంగా చాలా వచ్చేసినాయి. సో కానీ 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి చివరికి అసలు రాజధాని లేకుండా 5 ఏళ్ళు కూడా ఈయన కాలక్షేపం చేసేసాడు. బహుశా ఇటువంటి అన్ని కూడా ఇతని వైఫల్యాలన్నింటినీ కూడా ఏదైతే మన తెలుగు మీడియా, మన లోకల్ మీడియా ఉందో వేలెత్తి చూపుతారనే భయం అయి ఉండొచ్చు. ప్లస్ స్వతహాగానే మీరు చూసుంటారు, రాగానే కూడా తెలుగుని పక్కన పెట్టి ఇంగ్లీష్ని ఎంకరేజ్ చేశాడు. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఎవరో వద్దంటారు, అది మీడియేటరీ లాంగ్వేజ్, అది ఒక బ్రిడ్జ్ లాంటిది. మనకి ఒక ఎదుటి వ్యక్తితో, మనకి మన మాతృభాష తెలియని వ్యక్తితో మనం సంభాషించడానికి అది మనకు ఒక జస్ట్ ఒక బ్రిడ్జ్ లాంటిది, అది మీడియేటరీ లాంగ్వేజ్. కానీ కనీస ప్రణాళిక లేకుండా ఒక్కసారిగా తెలుగు మీడియాని పక్కన పెట్టి ఓన్లీ ఇంగ్లీష్ అనేది కూడా హాస్యాస్పదం. ఇప్పుడు ఎన్నో ప్రపంచ దేశాలు తీసుకుంటే ఎవరైతే మాతృభాష మీద పట్టుందో, ఎవరైతే మాతృభాషలోనే వాళ్ళకు ఇంజనీరింగ్ కానీ, వాళ్ళ మెడిసిన్ కానీ, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కోర్స్ చేస్తారో వాళ్ళకున్న నాలెడ్జ్ చూస్తే మీకు మిగతా వాళ్ళకి ఉండదు. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకుంటే కూడా ఎంతోమంది పొలిటీషియన్స్, పబ్లిక్ స్కూల్స్లో చదువుకున్నవారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి నిజంగానే ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంచి ఎంటర్ప్రైనర్స్ అందరికి కూడా చాలా పట్టు ఉంది. వాళ్ళకి భాష మీద పట్టు ఉంది, నాలెడ్జ్ మీద పట్టు ఉంది. ఈయనకి ఏ పట్టు లేదు, ఏ నాలెడ్జ్ లేదు. ఈవెన్ తెలుగును కూడా రాసిస్తే కూడా అనర్గళంగా మాట్లాడలేడు. సో ఇన్ని వైఫల్యాలు ఉన్న వ్యక్తి కాబట్టి, బహుశా ఇన్ని రకాలుగా వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి, ఇన్ని రకాలుగా ఈయనకి ఇన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఇతను మన భాషని కించపరుస్తున్నాడనో, భాషని నిర్లక్ష్యం చేస్తున్నాడనో, లేదు రెండో పక్షం ఆలోచిస్తే రేపొద్దున ఎక్కడ ఈ వైఫల్యాలను ఎండగడితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమో, అది మైనస్ అవుతుందని భయం కూడా కారణం కావచ్చు.